లార్డ్. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు మీకు తెలియపరుస్తూ ఉన్నాము. ప్రియులారా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి 2025 సంవత్సరము 1వ నెల 14వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, అయితే తమ దేవుని నెరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములను చేసేదరు. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనమండి. ఇలారా, వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. కాబట్టి మరి దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, తమ దేవుని నెరిగిన వారు బలము కలిగి ఉంటారంటండి. బలము కలిగి ఉంటారంట. మరి ఆత్మ బలము కలిగి వారు ఉంటారు. మరి ఆత్మలో బలము కలిగి వారు ఉంటారు. మరి దేవుని కొరకు ఎదురు చూసేవారు బలము కలిగి ఉంటారని సెలవించిన మాట తీరా. మరి ఎవరైతే మరి వారు తెలుసుకుంటారో, దేవుని ఎరుగుతారో, దేవుని ఎరిగి ఉంటారో వారు బలము కలిగి ఉంటారని రాయబడి ఉంది. అంతేకాకుండా అక్కడ రాయబడిన మాట ఏంటంటే, గొప్ప కార్యములను చేసేదరు. దేవుని ఎరిగిన వారు ఉట్టినే ఊరుకోరంట, ఖాళీగా ఉండరంట, కానీ గొప్ప కార్యాలు చేస్తారు. ఎందుకంటే స్వార్థ పనిలో వారు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలన్నీ కూడా మరి దేవుని ఎరిగినటువంటి బిడ్డలుగా జరిగిస్తూ ఉంటారని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి ఆ దిశలో మరి మనం కూడా ఉండి ముందుకు సాగిస్తున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మన మీద దేవుడు అనుగ్రహిస్తాడు. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపలేసునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. దేవా, నేను ఎరిగినటువంటి వారు అయా బలము కలిగి ఉంటారని నువ్వు సెలవిచ్చావు తండ్రి. అవును నాయన, యేసునికి వందనాలు. శరీర సంబంధమైనటువంటి ఒకవేళ పౌలు గారు మాట్లాడుతున్నట్టుగా శరీరము బలహీనమే కానీ ఆత్మ సిద్ధమై ఉన్నదని మాట్లాడుతున్నట్లుగా ప్రభువా, ఇదిగో తండ్రి, మాలో ఆత్మ తండ్రి నాయన బలము పొందుకోవటానికి, పరిశుద్ధాత్మ శక్తితో మేము నింపబడటానికి అయా నీ కృప ఉంచండి. దేవానికి స్తోత్రాలు ప్రభా. ఎరిగిన వారు కనుక గొప్ప కార్యాలు జరిగించడానికి మీరు కృప దయచేయండి. దేవాదేవుని యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవా, మా భారతదేశాన్ని ప్రభు మీరు ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. నాయకులకు, అధికారులు అందరూ కూడా మంచి ఆరోగ్యంతో నింపండి. చక్కటి పరిపాలన చేయడానికి తగిన జ్ఞానము, ఆలోచన మీరు ఇవ్వండి తండ్రి. దేవ, ఇదిగో తండ్రి, యవన బిడ్డలు ఈ రోజున మరి ఎంతోమంది నాయన ప్రభా యేసునికి స్తోత్రాలు మరి నాయన లోకంలో చెడిపోతూ ఉంటున్నారు. ప్రేమను ముసుగులో పడి త్రాగుడు, పానపరాకు, గుటక, గంజాయి, డ్రగ్స్ ఎన్ని వల్ల ఎంతోమంది చెడిపోతున్నారు. నేను దేవా తండ్రి యేసునికి వందనాలు. బిడ్డలు మీరు పట్టుకొని నీతి మార్గంలో మీరు నడిపించి దేవా ఆత్మ నశించిపోకుండా కాపాడమని ప్రార్థిస్తాం. వారికి స్తోత్రాలైనా విదేశాంటి బిడ్డలందరూ బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. మంచి అరుగులతో నింపండి. దేవా, ఇదిగో తండ్రి చేస్తే ప్రతి ఉద్యోగస్తులందరూ కూడా ప్రభు మీరే దీవించండి, ఆస్వాదించండి. రాకపోకలు మీరు తోడుగొనండి. అలాగే చదువుకునే బిడ్డల విషయంలో ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రభా, బిడ్డలు చదువుకుంటున్నారు తండ్రి, చక్కగా చదువుకుని ప్రభా ప్రయోజకులు కృప దయచేయండి. దేవా తండ్రి నాయన, ఇదిగో రాకపోకలు మీరు తోడుగొనండి. ఎంతోమంది ఉద్యోగాల విషయంలో కానివ్వండి ప్రభా, బిడ్డలు ఎదురు చూస్తూ ఉండగా తండ్రి మీరు కార్యాలు జరిగించండి. దేవా, పనికి వెళ్ళే బిడ్డలు బలమ శక్తిని, ఆరోగ్యం దయచేయండి. మా దేశ పాడి పట్టణంతో మీరు ఆశ్రయించండి తండ్రి. రోగులను స్వస్థపరచండి తండ్రి. ప్రభా, జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలన్నీ కూడా కొట్టివేసి వారి కుటుంబంలో సంతోషం, ఆనందం దయచేయండి. ప్రభా, ఇదిగో తండ్రి నాయన, మరి నాయన రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. అయ్యా తండ్రి నాయన, యేసు వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. ప్రభా, మరి తండ్రి యేసు గృహం లేని వారి గృహం దయచేయండి. ప్రభా, గర్భఫలం లేని వారి గర్భం దయచేయండి. గర్భిణీ సుఖమైన డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డకు క్షేమ దయచేయండి తండ్రి. ప్రభా, యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి సేవకుడు, సేవకురాలు, వారి బిడ్డలు నాయన, కుటుంబం, సంఘాన్ని కూడా మీరు దీవించి ఆస్వాదించి ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నామనికి మేము తెచ్చుకొని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.